ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నేడు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వరలక్ష్మి, అంటే ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి మోందా తుఫాను నుంచి కూడా అంటే భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి వరకు కూడా ఆ వరదలు ఇంకా కూడా తగ్గడం లేదు. రైతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే స్థానిక ప్రజలకి ఎన్నో రకాల నష్టాన్ని చేకూర్చింది. అయితే ఆ కష్టం మరొక ముందే, ఎందుకంటే తిరుపతి జిల్లాలో కూడా ఆ మోందా తుఫాను కారణంగా రాయల్ చెరువుకు గండిపడడం, దాని తర్వాత ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చోటు చేసుకుంది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే మరోసారి తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే రాయలసీమ జిల్లాలతో పాటు మరోవైపు మిగిలినటువంటి ఇట్లా అంటే నెల్లూరు కావచ్చు, లేదా అదేవిధంగానే మిగిలిన జిల్లాల్లో కూడా ఇప్పటికే వర్షాలు అనేది ప్రారంభం అవడం జరిగింది. అయితే ఈ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చినట్టు నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లని ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేయడం జరిగింది. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు అంటే లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా సరే భారీ వర్షాలు కురిసిన సందర్భంగా వరదలు ఏదైనా ఉప్పొంగి ప్రవహిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇట్లా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే వర్షాలు అనేది ప్రారంభం అవడం జరిగింది. మరికొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇవాళ, రేపు, ఎల్లుండి వరకు కూడా ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది ప్రధానంగా అధికార యంత్రాంగం చెబుతుంది. అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావండి, అంతే తప్ప ఎక్కడ కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా మానుకోండి అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు రైతులకు సంబంధించి, ఎందుకంటే ఈ సీజన్ లో ఎక్కువగా వరి కావచ్చు, ఇట్లా అరటి, ఇట్లా రకరకాల పంటలు పండిస్తూ ఉంటారు. గతంలో ఉన్నటువంటి తుఫాన్ల కారణంగానే ఎన్నో రకాల నష్టపోవడం జరిగింది. మరి మరోసారి తుఫాను భారీగా వస్తున్న నేపథ్యంలో మరింత కూడా నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రైతులకు సంబంధించి పంట పొలాల వద్దకు వెళ్లే సందర్భంలో ఈ భారీ వర్షాల కారణంగా చెట్లు ఇవన్నీ కూడా నేలకూలే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా నేలకూలుతాయి. ఆ సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం ఇవాళ, రేపు, ఎల్లుండి ఉదయం వరకు కూడా ఈ తుఫాను ప్రభావం అయితే ఈ రాయలసీమ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో, జిల్లాలో నెల్లూరు కావచ్చు, సముద్రానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.